హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వింజ వినోదో. మేము తాటికాయల్లో పండు తాటికాయలు పోసుకుందామని చెప్పి నేను వెనకాల గ్యాంగ్ లీడర్ అయినా ఈయన తీసుకొని ఒక కిషోర్ ఉన్నాడు. మేమందరం కలిసి తాటికాయలకు వెళ్తున్నాము. పండు తాటికాయలు చూసి మంచి పోసుకొని శుభ్రంగా తిని పెడతాము. ఈ సరౌండింగ్స్లో కనుకుంటే మీరు కూడా తినండి, ఆరోగ్యానికి చాలా మంచిది. మీకు సంవత్సరానికి ఒక్కసారి దొరికే కాయ ఇది. రవణ దీని హెల్త్ బెనిఫిట్స్ చెప్పు మన సబ్స్క్రైబర్లకి. చెప్పన్నా, ఇందాక ఏదో మోకాళ్ళలో నొప్పి అని చెప్పావుగా, చెప్పన్నా, చెప్పురావన్నా. ఎనుపోసకి ఏదో ఉందని చెప్పావుగా, మరి వాళ్ళు తింటారు, మన సబ్స్క్రైబర్కి ఉపయోగపడిద్ది. చెప్పురావన్నా. అదే అయ్యా, నువ్వు ఒకసారి నాకు గుర్తులేదు దేనికి ఎనుపోసకి ఏంది, ఎనుపోసకి ఏడా ప్రాబ్లం తెలియదు చెప్పు. దీంట్లో ఏముంది పదార్థం, పీచు పదార్థం ఇది. ఇంక దీంతో పాటు ఇంకేమి ఉంటాయి పీచు పదార్థాలు చెప్పురావన్నా. త్యాగాలు కూడా మంచిదని ఆరోగ్యానికి. దీనివల్ల ఏంది బెనిఫిట్ అసలు? గుజ్జు పట్టిద్దా లేకపోతే ఏంది? ఏడా మోకాళ్ళలోనా లేకపోతే ఆరోగ్యానికి చాలా మంచిది అంటావు అయితే. అది విషయం, ఖచ్చితంగా తినండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. అడిగాలి కూడా నాకు వచ్చారు, ఆడి చూద్దాం. మంచిది అంటావు ఓన్లీ పక్కన పెట్టు. చక్కగా క్లియర్ చేయకపోతావు నువ్వు. చూస్తాంలే. అమ్మ పొంగు ప్రదేశంలోకి వచ్చారు మీరు. ఒక నిమిషమా కిషోరు, ఇది బట్టి ఒకసారి మావా చేశారు లేదు. ఫ్రెష్ అది నేను తీసింది, ఫ్రెష్గానే తీసుకున్నా. తెల్లకాయ వద్దు, నల్లకాయలే. చూడన్నా, కాయలు చూడు. చెట్టు కాయలు ఉన్నాయి. ఏడాది ఏ చెట్టుకున్నాయి చూడు. ఇటు రాన్నా రావన్నా. ఇది వాళ్ళ పడింది వాసన చూడు. ఇవాళ పడింది పొద్దు రాత్రి కానీ పొద్దున కానీ పడింది. కనబడుతుంటే అర్థమైపోతుందిగా ఇవాళ పడింది కాయలు. వాటిని కాల్చుకుందా అసలు చూడు. ఓకేనంటావా? వేసుకొని బళ్ళు తీసుకున్నాడు. మట్టలు పెడతాం కదా అన్న, ఉండిద్ది. మట్టలు పెడతాం కదా, ఉండిద్దిలే. ఎత్తాను పెట్టి ఛాన్స్ కలిసి వినోదం. ఈరోజు మనం పండు తాటికాయలు తీసుకొచ్చుకొని కాల్చుకుందాం అని చెప్పేసి వచ్చాము. మంటకి ఏర్పాటు చేస్తున్నాము. అంతా చూదురు కానీ రండి. ఆపొద్దు, అట్టనే కంటిన్యూ చేసి పెట్టి ఆన్ చేసే ఉంచు. ఇంకా నువ్వు తలుచుకుంటే బొమ్మ చేత అవుదాం.
బో బో మామూలుగా లేదా పొలాలు కొట్టేవాళ్ళే ఉన్నారు. ఆ లైన్లో చూసి ఒక కాయ చూసాం కాల్చుకొని తీసుకెళ్ళి ఎందుకు ఇది చేసుకోవచ్చు కవర్లు ఇచ్చారా మరి మీరు? అంతలా గోత ఉంటే గోతం ఇంకేమది దాంట్లో వేసుకొని గోతాలన్నీ మనయ్యే తినండి తీసుకొని ఉంది. ఇది చేసుకోవచ్చు ఉడకబెట్టుకొని అదే తింటారు పిల్లలు ఇది తినలేదు చాలేరా అది మంట వేసిన తర్వాత 2 కిలోలు నాటమే ఉన్నారు 2 తాటాలు తీసి దాంట్లో వేసేసి అయిపోయా. రాళ్ళు అది మొవ్వాకి ఇదే తొక్కే అదే దాని మీద అక్కడ కాయలు పెట్టమంటే అది రాళ్ళ మీద చుట్టూ వేయి మామూలుగా. కాయలు నెల పెడతావు నిలబెట్టి కాయలు నెల పెడతావా పొజిషన్ పెట్టి చెప్పుకుంది మధ్యలో నుంచి వచ్చాము పొలంలో నేనేమో రాయి పెట్టాను సెంటర్లో ఈ మధ్యలో నుంచి పొలాలు మొత్తం దోసేస్తే 4 మొల్ల అన్నా సెట్టింగ్ బాగా చేశారు కానీ కొంచెం దగ్గరికి రా క్లీన్స్గా ఉంటుంది వాతావరణం కూడా క్లైమాక్స్ బాగుంటుంది. అదే ఉంది కదా అది ఇంకొక మూడు పెట్టేశారుగా తాటాకు మూవాకి అయిందా మేడం? తాటాకి బేస్ట్ మేడం మెయిన్ అదే అది వేసి చుట్టూ తాటాకు పెట్టండి. మగ్గి పెడతాలి ఇక రవణ దగ్గర ఉండిద్ది పెట్టు పెట్టు వస్తా పెట్టిన బాజుకి తాటాకు నక్కలే పెట్టినట్టు ఓ మంట సెగదాగలదు బాగా బాగలేదని అంతే. ఇగోది ఏడు చూసావా ఇంత డౌన్లో ఉండి కూడా గాలి మనకి తొక్కుందంటే నువ్వు దాంట్లో చూడు నువ్వు కెమెరా ఫోన్లో చూస్తూ చాలు చేయనిపోతుంది పడ్డా కాకపోతుందా చెప్పు. మంట ఏది మంట కనపడాలి అట్ట ఏం చూసుకో ఇది నగల పెడతారు ఆ బాటిల్ కొట్టి మంచిది బాటిల్ అవి కూడా తగలేస్తావు. వాసన వస్తుంది ఇప్పుడే కొంచెం తగలాడింది బాగానే. అప్పుడే అవి ఎంతసేపు కావాలండి చక్కే అదే వీటికి ఎక్కువసేపు అవసరం జస్ట్ తాటి మంది ఆకు మంటకి తగల మధ్యలో ఆపి స్ట్రైట్ పెట్టుకో ఒకసారి కెమెరా కాలుతున్నావు అని చెప్పి స్టేజ్ ఇది కొట్టిన లేపు ఈ స్టేజ్ మొత్తం అవి కూడా అత్త నాకు తొందరమ్మా అర్థంగా అవును పని ఉందా ఏంది పని ఏం లేదు. నీకు ప్రసాదం బొడ్డుకి బాగానే అది ఆయనే నీ మొహమేం తీయడు ఆయన అదే మంటే మంట
ఎదంగా పోతే ముఖం పోయిద్ది అట దగ్గరలో ఎట్టగా పోయిద్ది పైకి లేపాలి ఇగో జరుగు ఇగో ఓకే ఇప్పుడు కరెక్ట్గా మన చూడు మీరు కాటి కాపదాలే దెబ్బకే చొక్కా ఓడిస్తే కాటి కాపది అంటారు కండ వేసుకుంటే ఏ తగలేస్తున్నారని మొత్తం ఏ చేప పోతే నువ్వు ఏదో కెమెరా పెట్టుకో నేస్తాను ఏ ఐటీ పోయింది అమ్మాయి అయితే కాయ తీసి పైన పెడితే బాగుండేది పైన మండిద్దన్నా కాయకి తగలదు సెగ అక్కడ కలికలి బాగా కింద మొత్తం మీద నాకైతే వాసన వస్తుందా ఏంది అప్పుడే లేకపోయిందని నేను వెళ్ళిపోతాంగా మాట పెడతారండి చిన్నకాయ మాది మసింది ఇది ఇప్పుడు ఇది మరి మాడిపోయినాయి ఇలా ఎవరిని చూరుకో అని పడే అది అది పోయేది నాకు అర్థం లేదు ఇచ్చేది మంచిది ఈ 2 అవర్లు పోయిన స్వామి అంటే అలా పోయేది ఏమన్నా అర్థం అంటే అవి పెద్ద ఇండిపోయింది ఓ అది సరే భలే అదిగో చెప్పానా చూడు చూడు చూడనా చూడు చెప్పా అవునా చూడు చెప్పానా ఏమి నరుకొచ్చాడు చూసావా ఎన్నా పచ్చాకులు నరుకొచ్చాడు చూసావా మంట మీద వేస్తానికి మంట మీద వేస్తానికంట ఏ రకంగా అది 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 అసలు ఎంతమంది వస్తుంది అది చూడు ఐదు వచ్చాడు ఎందుకు అయ్యి యాదవా తిప్పాము కాదు సరిపోతుంది 4 మట్టలు అందించేవాడుగా అది ఆకులు కోయరు ఆకులు అంటే ఆ పచ్చాకుల కోసం పోయి ఎందుకు పచ్చాకులు ఇప్పుడు దాంట్లో చేయి పెడతావా కాదు ఇప్పుడు దాంట్లో నువ్వు చేయి పెడతావా అన్న చెప్పు చేయి పెట్టి సరితి ఇప్పుడు నీకేం కావాలి చెప్పేస్తా మంటేంది ఒక ఆకు కోసి ఇంతలో భలే పని పొరబాగా వచ్చింది నా సరిపోయిందిలే నా కాలిపోయింది బాగా 10 నిమిషాలు దానకుంటే అదే కథ సలబడిద్ది కాలనీ అవి చూద్దాము ఎలా వచ్చిందో చూద్దాం గట్టిగా చూసుకో
ఏంది అన్ని వస్తున్నాయి రేటు చాలా మంది ముగ్గురు కోరికలు వచ్చాడు చక్కగా తాటి పళ్ళు పండిన తాటి పళ్ళు కాల్చి తింటున్నాం కదా అది ఆడింది తాటికాయలు పోయి తీస్తాం బయటికి ఎక్కడా ఎక్కడది ఎక్కడ కోడి దగ్గర ఇక్కడే ఉన్నాం ఈ ప్లేస్ చెయ్యి చెయ్యి రమ్మని చెప్పు ఇదే కాలింది కాలింది లేదు అది అట్ట రంగు అదే రంగు అది వద్దులే వంద చెప్తారు వద్దుకు నాకు వద్దు చెప్తాను ముందు సరే ఏంటి మరి నువ్వు వస్తున్నావు కదా చెప్పలేదు ఏమన్నా ఎత్తుదంటే వస్తావు ఇటు మరి మాకల్లే తాటికెళ్ళి ఉంటాయి కదా ఈ తాటికెళ్ళి పక్కకి వా కొద్దిగా బుద్ధం వేసుకుని సరే ఉంటా పచ్చాకి ఎందుకు తెచ్చా అని అడిగా బస్ రవణ ఎందుకు ఆయన చేతులని తీసుకెళ్ళే మనిషి అయితే నువ్వు వేస్తారా మా చెబితే మనుషులు మాట వింటావా ఈ ప్రసాదే రాడయ్యో నాయను శ్యామా చక్కగా కూర్చో పాలకి వస్తావు అది వాటర్ లేకపోతే ఇబ్బంది పడేవాళ్ళం రవణ చెప్పా కానీ వాటర్ లేకపోతే అడుగుతా మాకు నువ్వు మనం కాల్చుకున్న తాటికాయ ఎలా ఉందో చూడండి దీన్ని ఓపెన్ చేసి చూద్దాం ఇప్పుడు కాలుతుందా కాలుతుంది ఒక 2 నిమిషాలు గాలి కాడితే మనం తినడానికి ఈజీగా ఉంటుంది ఇంత గుద్దు ఇదిగో ఉద్దేశం ఇంకేముంది వెనక్కి దిప్పు కుదితే అప్పుడు ఇచ్చుకునేది ఎదరు కుదరదు కన్నీ చేసలే దాంట్లో పురుగులు చూస్తుంది ఇంత వేడికి ఇంక చచ్చిపోతాయి పురుగులు సత్తే అది కొంచెం తెస్తుంటాయి ఏమన్నదా అవి కూడా తినచ్చలే ఇది మరి ఇంటికి నేను తిన్న అసలు తర్వాత ఇంటికి తీసుకెళ్ళిపో పిల్లలు తింటారు అది తినేదంతా ఎందుకు అవి టేస్ట్ చేసి ఓకే మూతిన పూసుకోవాలా మూతిన పూసుకుంటే కానీ జనం తెలియదు మూతిన పూసుకో మళ్ళా తిన్నట్టు రాక్షసులా ఉంటారా బాబు చెట్ల మీద పడ్డా చేస్తామంటా నేను ఎవరన్నా చీల్చి ఒకడేస్తాడు కావాలంటే చెప్పు మంటగా చీల్చేటప్పుడు వెనకనక దాక్కొని అంత అయిపోయిన తర్వాత చీల్చమంటావా అంట చా నీకు కాలుతాయంటారు బాగా ఎందుకు ఇద్దరు పెద్ద లాక్కోండి నువ్వు అది పక్క పెట్టుకు నువ్వు అదే చెప్పక లాగండి లాగు లాగండి అది అది తిను నీ రాలేదు ఇంకా నేను తిన్నాను వెళ్తా మాకు నేను తినలేదు మైగదు నా బాగాలేదు వదిలే తేడా పడినా ఎన్న పోతాం అది బాగుంది తిను
అమ్మా ఫస్ట్ ఈ పైన ఉన్నాయి అన్నీ ఒలిచేస్తున్నాం. చిన్నవి కొనచ్చు టేస్ట్ అట్లా ఉంది టేస్ట్ ఆ కాలి వంచు పోది అదిగో ఆ కాలిపోయి వెనక్కి వచ్చి ఆ గుజ్జు తిను ఎంత టేస్ట్ ఉంటావునా. అంతే కంప్లీట్ తిన్న దాకేది ఎలా పట్టుకొని చస్తాను. ఇప్పుడు బాగా కనపడుతుంది కెమెరా. నువ్వు చక్కగా ఇటు తిరుగు తిరిగి అక్కలే తిరుగు. ఇదిగో నీకు కనపడిన క్లియర్స్గా మన కిషోర్ మండలి దగ్గర రమ్మా కొంచెం వద్దా వీడియోదా బొగ్గలన్నా పూసుకో. సూపర్ ఉంది. ఇదిగో పచ్చి నెత్తు దగ్గర రాక్షసులా ఉంటాను. టేస్ట్ భలే ఉంది. కాయ నలుపుది అందుకని ఇదే బాగుండేది. రవణ నువ్వు కూడా తింటే బాగుంటుందన్నా. నేను తిన్నానయ్యా కాదు ఎడదాకా వచ్చా ఏకలే నేను చాలా తినాలి అది. నువ్వు తిన్నావు కాదంటలేదు మేము. నువ్వు ఈ కాయలో పెద్ద పెద్ద ఈ కాయలు ఏరియాలో తినాలి నేను. నువ్వు నల్లకాయ ఎర్రకాయ పచ్చకాయ బుల్కాయ అన్ని కాయలు తిన మంచి. బుల్లికాయ తినలే నల్లకాయ తినలే పచ్చకాయ తినలేదు అవి రెండు నువ్వు తింటావు కానీ నేను సప్రెత్తున్నది మంచి రుచిగా ఉంది. మన సప్రెత్తున్నది ఏంటో బాగుండేది. కాదులే ఒక్క ఇత్తనం తినేవాటి చాలా అయింది. అందులో ఈ కాయ మనం లాస్ట్ పెద్ద కాయ ఉంది చూసా నల్లకాయ. ఇది ఓ పెద్ద కాయ. దానికి ఈ జిగురు ఎక్కువ. దాంట్లో మళ్ళీ కొత్తిమీర కూడా ఉండిద్ది. దాంట్లో కొత్తిమీర కూడా ఉండిద్ది. అడంబడి చేయబోతుంది మేము తీసుకుని మంచిగా రావాయి. మా గ్యాంగ్ లీడర్ అయినారండి. రమణ ప్రసాద్ అన్న ఇద్దరు గ్యాంగ్ లీడర్లు అండి మాకు. నేనండి నాకు ఏ వ్యాపారం షాప్లో వచ్చి బయటికి రాలేదు నన్ను కలుగుతున్నా దాకా ఢిల్లీ తెలీదు. ఢిల్లీ కూడా చూపించి ఇద్దరు మాకు దగ్గరికి వచ్చి చూపించాను ఇల్లు మీకు. చాలే ఆపుతాం అయిపోయి తిని తొందర తిన్నాం అయిపోయింది కదా అంటే పట్టుకొని ఫ్రీగా ఉంటాను నేను రాదు ఉంటాను. నువ్వు కూడా తిన్నావు అనుకో అది ఆడ పడేసి నువ్వు తింటా ఉండొచ్చు. నేను తిన్న సాగు బాగాలేదు తినేమనేది ఇష్టమైన తింటామని ఎందుకని మన పని తిరుగుతాం ముందు తాగినాయి రెండు పని చేతి మీద మానబడి తేడా అదే 4 బాగున్నాయా ఏమో అయింది. ఇంకేం రాక్షసులా పీకేది మొత్తం తినేది మొత్తం తిని 10 ఇంకేవాడు 3 కాయలు ఆయన వస్తే 2 కాయలు ఎక్స్ట్రా పెట్టాల్సిందే.
తాటికాయ బాగా తింటాను ఉంటాను, తాటికాయ బాగా తింటాను ఉంటాను. ఆ మటన్ తిండి నేను పొరపాటు అనబాండి అడుగుతాను నిజం. మీతో నేను ఓపెన్ ఉంటా, మాతో నువ్వు ఉంటా, మనం అంత కలిసిపోయాం కానీ తీసేయండి చెత్తాలే ఆయన మన సపరేట్ మనగాడేను సౌండ్ వస్తుంది సపరేట్ అంటే మంచాలు కూడా సౌండ్లు వస్తున్నాయంట. మంత ఎంత పీకిన వస్తానే ఉంటుంది. ఒక్కోసారి మళ్ళీ టేస్ట్ ఉంటుంది కాయలోనే, ఒక్కోసారి చప్పది వచ్చింది అది ఒక రకంగా వచ్చింది కానీ మళ్ళీ టేస్ట్ ఇది ఎన్నిపోసకే మనకి ట్యాబ్లెట్లు ఎత్తారు గుజ్జు లేదని తేడా పడిందని ఇది తింటే అదేమాట, ఇది తింటే గుజ్జు పెట్టింట. నాకు ఇలాగే ఎన్నిపోసక ప్రాబ్లం తేడా వచ్చింది. కింద నుంచి మూడో పోసక కొంచెం గ్యాప్ వచ్చింది. సురేష్ బాబు గారే కొందరు ఆయన చేశారు, ఆయన చెప్పారు నా మందులు తింటారా కాయలు తినాలా అని మా అయితే కాయలే వస్తలేదు. ఇక ప్రకృతికి సంబంధించి పీచు పదార్థం తాటికాయ గుజ్జు తేగలం ఇదేగా పీచు పదార్థం, ఇది పీచే కదా దీంట్లో గుజ్జు ఇదే. మెడిసిన్ ఏం పని చేయదు పెద్ద దీని గురించి దీని తేగలం. తాటికాయ తింటే నీకు నాలుగు ఉండి చూసావా, నాలుగు మొత్తం సాఫ్ అయిపోయింది అసలు. అవును, అసలు ఆ టేస్ట్ ఏముందని ఈ తింటే అన్నారు. నేను చిన్నప్పుడు దీన్ని సత్యాన్నారు తింటారు అసలు ఆరోగ్యానికి మంచిది. ఈ షుగర్ల బీపులు ఈ మధ్యకాలంలో వచ్చేసింది కానీ ఇటువరకు ఏం తిని సత్యం అయ్యేది అని తిన్నాము. మా చిన్నపిల్లప్పుడు ఆయన పల్లెటూరు వాతావరణం వేటపాలెం చాలా మంచి వ్యక్తి, నిజంగా మాట్లాడతాం సరే. నాని మాకు నవ్వటం కాదు జోక్ కాదు. తిన్నావులే బాగా తిన్నావు వదిలేసాము కంపెనీ చాలా జీబు చేసేవాడు కాయని. నవ్వు కాయలు నవ్వుతాను వచ్చే తేడా పడేవాడు అలిగేవాడు. ఫ్రెండ్స్ కాయ శుభ్రంగా ఇట్లా తినాలా. ఓకే ఫ్రెండ్స్, మీరు ఎప్పుడన్నా తినాలనుకుంటే ఈ టైంలో, ఈ వర్షాకాలం టైంలోనే ఈ కాయలు పండుతాయి. మీ సరౌండింగ్స్లో తాటి చెట్లు కనుక ఎక్కడన్నా ఉంటే అక్కడికి వెళ్తే కింద పడి రాలు ఉంటాయి. ఈరోజు ఫ్రెష్గా పండిన కాయని చూసుకొని కాల్చుకొని చక్కగా తినేసేయండి. ఆరోగ్యానికి చాలా మంచిది, పీచు పదార్థం కాబట్టి హెల్త్లో మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి దీంట్లో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్, ఉంటా, బాయ్.